కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. నమస్కారం వేదప్రియ గారు. నమస్తే సిరిలు. మనం చూస్తూ ఉంటాం చాలామంది డైవర్స్కి వెళ్ళిపోతున్నారు రిలేషన్షిప్లో. మెయిన్గా అంటే వాళ్ళ మధ్యలో దాపరికం అనేది ఎక్కువైపోయింది. ఎస్పెషల్లీ మన ఉమెన్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే ఆడవాళ్ళు ఎందుకు రిలేషన్షిప్లో వాళ్ళ విషయాల్ని దాచిపెట్టడానికి ప్రయత్నిస్తారు, దాచిపెడతారు ఎందుకంటారు? ఈ క్వశ్చన్ బైఫోకేట్ చేస్తాను నేను. డివోర్స్ తీసుకునే కపుల్ వేరు. సో ఈ వర్డ్ని పక్కకు పెట్టేద్దాం. పెళ్ళి చేసుకున్న వాళ్ళు, రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు, సిచ్యువేషన్షిప్లో ఉన్న వాళ్ళు, ఆర్ టుగెదర్షిప్ అనేది ఇంకొకటి ఉంది, అందులో ఉన్న వాళ్ళు, వీళ్ళ గురించి మాత్రం మాట్లాడదాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆడపిల్ల విషయాలు దాచడం అన్నది కరెక్టా కాదా అనేది పాయింట్. దాచడం అని ఆలోచించకండి, దాచేయండి. ఎలాంటి విషయాలు దాచాలి? ఎలాంటి విషయాలు దాచాలి? గుడ్ క్వశ్చన్. ఎవరితో దాస్తున్నాం అన్న వాళ్ళ పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, కొందరు ఇన్సెక్యూరిటీ ఉంటుంది కొందరికి. ఓకే, నా వైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్న ఫీలింగ్ ఒకవేళ మీ ఆయనకుంటే, ఆర్ మీ లవర్కి, మీ పార్ట్నర్కి అండ్ సో ఫోర్త్, మీ ఫ్రెండ్కి, కాలేజ్లో జస్ట్ ఫ్రెండ్ అయినా కూడా ఉంటే, వాళ్ళకి ఆఫీస్ వెళ్ళే విమెన్ గురించి చెప్తున్నాను. ఆఫీస్లో ఒక అబ్బాయి ఉంటాడండి, వాడు ఎంత మంచిగా డ్రెస్ చేసుకుంటాడంటే వాడి షర్ట్స్, ఐల్ బి వెయిటింగ్ టు సీ హిస్ షర్ట్స్ ఆల్ ద టైమ్. ఈ స్టేట్మెంట్లో ఆ అమ్మాయి ఓన్లీ షర్ట్ చూడాలనుకుంటుంది, షర్ట్ గురించి చెప్పింది, అయిపోయింది, తన మనసులో అంతే ఉంది, చెప్పి వెళ్ళిపోయింది. కానీ ఈ సెంటెన్స్ విన్న అబ్బాయికి అది ఎలా వినిపిస్తుందంటే, అరే డాష్, ఏం బట్టలు వేసుకుంటున్నావురా, నువ్వు వేసుకునే బట్టలకి నేను కావాలారా నీకు, ఇదో ఇలా అనిపిస్తుంది వాళ్ళకి. లేదా నువ్వు బాగానే ఉన్నవేమో కానీ వాడు సూపర్ సాలిడ్, ఇలా వినిపిస్తుంది. అలా వినిపించినా ఇలా వినిపించినా నష్టం మనకే. ఓకే, కాబట్టి ఆ అబ్బాయి షర్ట్ ఒకవేళ మీకు నచ్చితే, మీరు మీ ఫ్రెండ్స్, గర్ల్స్ ఉంటారు కదా కాలేజ్లో, ఆఫీస్లో, వాళ్ళకి కాల్ చేసి ఆ షర్ట్ డిజైన్స్ కానీ, ఆ షర్ట్ స్టైలింగ్ కానీ ఎంత బాగుంది కదా, మనం పెళ్ళి చేసుకునే వాళ్ళు అలా చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా అని నెక్స్ట్ స్టేట్మెంట్ కూడా చెప్పి వదిలేయండి. ఓకే, ఎందుకు అంటే మూడో మనిషి కూడా, నా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ కూడా చెప్తాను. ఆ కింద స్టేట్మెంట్, ఆ తోక యాడ్ చేయకపోతే ఏమనుకుంటుంది ఆమె, ఈ అమ్మాయికి ఆ అబ్బాయి అంటే చాలా ఇష్టం అనుకుంటా, భలే అబ్జర్వ్ చేస్తుంది ఆయన షర్ట్స్. తన సొంత బుర్ర ఇక్కడ యాడ్ ఆన్ అయింది. రైట్, కర్మగాలి ఆ హస్బెండ్ ఈమెకు ఫోన్ చేసింది అనుకోండి, ఏంటి ఏమవుతుంది అంటే, ఆ రోజు ఏదైనా గొడవ అయింది అనుకోండి, దీనికి తోడు ఉప్పు కారం, ఆ రోజు ఫ్యామిలీలో వాళ్ళిద్దరి మధ్యలో ఏదో గొడవ అయింది అనుకోండి, వాడికి తెలిసిన గర్ల్ ఇది ఒక్కతే అనుకోండి, వైఫ్ పక్కన, కర్మగాలి ఫోన్ చేస్తే, ఏంటి ఏమవుతుంది ఆఫీస్లో, ఇంకెవరన్నా ఉన్నారా అంటే, ఏమో నాకు తెలియదు కానీ ఒక అబ్బాయి గురించి అయితే అబ్జర్వ్ చేస్తుంది బాగా, అని షర్ట్స్ బాగా వేసుకుంటారు అనుకుంటుంది అని అంటది. ఇప్పుడు ఎక్కడి నుంచి మిగిలిన స్టార్ట్ అయిన స్టోరీ ఎక్కడి దాకా పోయింది సిరిలు, నువ్వు చెప్పు. ఎస్, ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్లింక్డ్ అండి. రైట్, నా ఈ ఇంతవరకు జరిగిన స్టోరీ తర్వాత నెక్స్ట్ సీన్ ఇంట్లో నేను చెప్తాను. ఓకే, ఫోన్ పెట్టేస్తాడు, 2 సిగరెట్లు కొడతాడు, 2 బీర్లు కొడతాడు, 2 ఫోన్లు కొడతాడు. మామా నువ్వు చెప్పినట్టు ఏంటే బాగుండరా, ఆ పిల్లని పెళ్ళి చేసుకునేది ఉండరా, ఆర్ మచ్చా నువ్వు చెప్పిన పిల్లని వద్దని నేను చేసుకున్న చూడు పిల్లని, అనుభవిస్తున్నారా. ఎక్కడికి వెళ్ళిపోయింది, ఫోన్ పెట్టేసినాక ఆమె ఇంటికి వస్తుంది, ఇంటికి రాగానే బా అలసిపోయినట్టుగా ఉందండి ఇవాళ అంటే, అలసిపోతావు మరి, ఎక్స్ట్రా టైం చేస్తున్నావు కదా, ఈమెకు అర్థం కాదు. ట్రూ.
షీ డింట్ హ్యాడ్ ఎనీ ఇంటెన్షన్ ఫర్ దట్ మ్యాన్ ఆర్ ఫర్ ఎనీబడి ఎల్స్ అట్ ఆల్. అవును. రైట్? ఇదే స్టోరీ అటు కూడా చేయవచ్చు, ఇటు కూడా చేయవచ్చు అండి. ఇప్పుడు విమెన్ గురించి చేస్తున్నాం కాబట్టి ఈ వర్షన్ చెప్తున్నాను అంతే. అటు ఉన్నాయి కూడా స్టోరీలు చాలా ఉన్నాయండి. ఎపిసోడ్ సరిపోవు, ఎపిసోడ్ టైం సరిపోదు అంతే. రైట్? నెక్స్ట్ ఫుడ్ తినేటప్పుడు ఏమండి మీరు ఏం తింటారు? తినొచ్చింటావు కదా, నీకు ఇంకా ఏం ఆకలేస్తుందని నాతో తినడానికి ట్రై చేస్తున్నట్టు నాటకాలు ఆడుతున్నావు. ఎందుకంటే ఈయన ఇట్లున్నాడు డైనోసార్ లాగా, అది చిన్న చీమలాగా ఉంది, దానికి అర్థమే తెలియదు. విషయం ఏంది, ఆయన ఏం చెప్తుండు, నేనేమంటున్నా. సర్లే ఏదో ఏమో నింటర్లే వాళ్ళ మైండ్లో. డిన్నర్ అయిపోయినాక పడుకుందామానండి అంటే నువ్వు అలసిపోయి ఉంటావు, నేనువే వచ్చి పడుకుంటావు అంతే కదా. నాతో మాట్లాడతావా, పెడతావా? నా డ్రెస్సింగ్ అసలే బాగోదు. అసలు డ్రెస్సింగ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? అసలు నేను డ్రెస్సింగ్ గురించి ఏమన్నా? ఓ నేను మొన్న ఆయన బట్టలు ఉతకలేదేమో, ఓ నిన్న ఆయన ఇస్త్రీ తప్పు చేశానేమో, ఓ ఆయనకి ఏదైనా కొనుక్కోవాలని ఉందేమో, ఓ నేను ఆయనకి షాపింగ్ చేయాలేమో, ఓ నాకేంటో అర్థం అవ్వట్లేదు. మా అమ్మ నేను తనకి బట్టలు కొనుక్కోవాలనుకుంటామమ్మ. వాళ్ళ మమ్మీ అక్కడి నుంచి వాళ్ళ హస్బెండ్కి పోతారు, వాళ్ళ డాడీ ఉల్టా అల్లుడికి ఫోన్ చేస్తారు. అల్లుడు గారు ఏమనుకోకండి, ఈ పండక్కి మంచి బట్టలు పెడతానండి పంపిస్తాడు. అచ్చా నువ్వు మీ నాన్నతో ఫోన్ చేయించినావా? ఎక్కడికి పోయింది స్టోరీ? ఎక్కడి నుంచి మొదలుపెట్టిన స్టోరీ ఎక్కడికి పోయింది? వాళ్ళే చూడలేదంటే స్టోరీ ఇది కాదా? ఎందుకు అవసరం ఉన్నా లేకున్నా ఏమండి 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 ఎందుకు ఎందుకు? రైట్? సో ఎంత అవసరం మీ ఇంటి మందమే మాట్లాడండి. దట్స్ ఇట్. దీనికంటే ఎక్కువ వద్దే వద్దు. ఆయన షర్టు వద్దు, ఆయనే వద్దు, ఆయన నచ్చుతాడేమో అని ఇంకోని అనుకోను వద్దు, అది కన్ఫర్మేషన్ నీ హస్బెండ్కి ఇవ్వను వద్దు, ఇంట్లో గొడవలు మొదలవ్వను వద్దు. ఆల్వేస్ నా ఇంకా పర్సనాలిటీస్ చాలా రకాలు ఉంటాయి. రైట్? ఫ్యామిలీలో కూడా ఇష్యూస్ క్రియేట్ అయ్యి మల్టిపుల్ అయ్యే ఉంటాయి. ఒకవేళ మీ ఆడబిడ్డ ఏదన్నా అంటే ఏమండి ఇలా అన్నారు వదినమ్మా అని చెప్పకండి. బిలీవ్ మీ, ఎండ్ ఆఫ్ ద డే నా చెల్లి గురించి ఎవరన్నా చెప్తే వాడిని గల్ల పట్టుకొని కొడతాను నేను, అది ఎవడన్నా కానీ. మా అన్న గురించి చెప్తే నేను పొరపాటును కూడా వినడానికి రెడీ లేను. నేను కొట్లాడుకుంటానేమో, నేను అంటే మా బ్రదర్తో మేము జుట్లు పట్టుకొని కొట్లాడుకుంటాం అబ్బా, కానీ మూడో మనిషి వచ్చినప్పుడు నేను సహించాను. ఇది ఎవరి ఫ్యామిలీలో అయినా ఫ్యాక్ట్. కాబట్టి ఏమండి అని ప్లీజ్ సాగదీసి స్టోరీని ఉప్పు కారం పోపు డబ్బా పులిహోర అన్నీ వేసి చెప్పినా కూడా మీ ఇద్దరి మధ్యలో గొడవలే అవుతాయి. కాబట్టి ఎంతవరకు చెప్తే కరెక్ట్ అన్నది ఏంటి అంటే ఓన్లీ మీ ఇద్దరి మధ్యలో ముచ్చట్లు మీ ఇద్దరు షేర్ చేసుకోండి. రైట్? గ్రాసరీ కావాలి షేర్ చేసుకోండి, టీవీ కావాలి షేర్ చేసుకోండి, అంతే. వాళ్ళ ఇంట్లో ఈ టీవీ ఉందంట, అది కొనుక్కుందామా, అది ఇప్పుడు సేల్లో ఉంది అని మీరు చెప్పినా అచ్చా వాడు నచ్చుతున్నాడులే ఇప్పుడు నీకు, అంటే వాడికి టీవీ ఉంది కాబట్టి వాడు ఇష్టమవుతుందా నీకు అని వినిపిస్తుంది మీ ఆయనకి. కాబట్టి టీవీ నచ్చినా కూడా ఇంకోరింట్లో ప్లీజ్ చెప్పకండి, అవసరమే లేదు. ఒక ఇన్ఫర్మేషన్ చెప్తే మీ ఇద్దరి మధ్యలో ప్రేమ పెరగాలి. ఒక ఇన్ఫర్మేషన్ చెప్తే మీ ఇద్దరి మధ్యలో మూడో మనిషి వచ్చి కూర్చుంటున్నాడు. కాబట్టి ఈ డేస్లో చెప్పకండి. క్లారిటీ. నిజమే మేడం, మీరు చెప్పింది ఎవ్రీథింగ్. అంటే ఆ ఇన్సిడెంట్ కళ్ళకు కట్టినట్టు కనిపించింది మీరు చెప్తూ ఉంటే. సో ఇదే సిచ్యువేషన్ జరుగుతుంది కాబట్టి మనకి తెలుసు ఇది చెప్తే బాగుంటుంది అన్న సెన్స్ మనకు తెలుస్తుంది. ఆ విషయాల్ని మనం చెప్తే బాగుంటుంది. ఇలా ఎవరైనా కూడా ఫ్యామిలీ పరంగా కావచ్చు, రిలేషన్షిప్ల పరంగా కావచ్చు, ఏదైనా ఇష్యూ ఉంటే మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఖచ్చితంగా ఉందండి. ఫోన్ తీయండి, డయల్ చేయండి, మిగతా చేసేది ఏం లేదు. ఫోన్ తీయండి, డయల్ చేయండి. కానీ డయల్ చేసిన తర్వాత కట్టే కొట్టే తెచ్చే 3 ముక్కలు స్ట్రైట్గా దమ్ము పెట్టుకొని ఆన్సర్ చేయండి. అమ్మ ఇలా స్టోరీ స్టార్ట్ అయింది, అమ్మ ఇలా స్టోరీ అయింది, అమ్మ పొజిషన్ ఇప్పుడు స్టోరీలో ఇది ఇలా ఉంది. నెంబర్ 3, అమ్మ సో ఏం చేద్దాం, కూర్చొని ఆలోచిద్దామా అని ఓపెన్ మైండ్తోని రండి. యాజీస్గా ఆన్సర్ చెప్పే దమ్ము పెట్టుకోండి. ఇవి 2 థింగ్స్ ఉంటే ఐ విల్ బీ స్టాండింగ్ 6 feet to make sure I will support you, no doubt. Thank you, madam. Thank you so much.